చదువుకోగలగడానికి జన్మ చేసిన మహాప్రభు అది లేకపోతే మనం ఈనాడు చదవడానికి అవకాశం లేదు, వినడానికి అవకాశం ఉంది. వారి తర్వాత శంకరాచార్య గారి కాలంలో వచ్చాం, మరి 74 మతాలు వచ్చాయి. ఈయన 74 నాస్తికులతో సైతంగా కాపాలకులతో సైతంగా అన్ని మతాలను కూడా జయించి ఆయన బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. ఏం చెప్తారు ఆయన? మొత్తం ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ, ఒకే పరబ్రహ్మను వేరు వేరు పేర్లతో జనం ఆరాధిస్తున్నారు. వేదము ఆ పరబ్రహ్మను చెబుతూ ఆ పరబ్రహ్మ మార్గంగా యజ్ఞాలు కూడా చెప్పింది. కాబట్టి యజ్ఞాలు చేసినట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది. వేదం చదివితే అర్థమయ్యేటంగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధిని పొందిన తర్వాత వ్యక్తి జ్ఞానాన్ని పొందితే ప్రపంచానికి ఆధారంగా ఉండే ఒకే ఒక పరబ్రహ్మ దర్శనం చేయగలుగుతాడు అని నిర్ణయించారు. ఇలా మొత్తం భారతదేశం ఏకమే జాతీయ సమైక్యం ఎప్పటికీ వేల సంవత్సరాలు. ఆ తర్వాత అందరితో ఆ తర్వాత 14వ శతాబ్దం వచ్చేటప్పటికి పురుషులు వచ్చి మన దేవాలయాలు తగలబెట్టి కూర్చి మన గ్రంథాన్ని అంటించి నవంద విశ్వవిద్యాలయంలో 6 నెలలు కానీ మన గ్రంథాలు 6 నెలలు కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న 11 వేదశాఖలు ఉన్నాయి. నా దగ్గర 11 వేదశాఖలు ఉన్నాయి. కానీ అమెరికాలో వాళ్ళు ఎత్తుకున్నారు 100 పుస్తకాలు టిబెట్ లో 100 పుస్తకాలు ఉన్నాయి. డాటా పుస్తకాలు మన దేశాన్ని పెంచే ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. మన మేధావులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, త్యాగులు ఉన్నారు, మహాపరిపతులు ఉన్నారు, మహావీరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇతర దేశాల్లో వాళ్ళు పట్టుకుపోయినటువంటి వేదం పుస్తకాన్ని కనీసం జిరాక్స్ తెప్పించారు కూడా ఉపయోగం చేయట్లేదు. ఎన్నో వేదాలు